కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడికి ధర్మరాజుకి మధ్య జరిగిన యుద్ధంలో కర్ణుడి చేతిలో ఘోరమైన పరాజయం పాలవుతాడు ధర్మరాజు. విషయం తెలిసి పరామర్శించడానికి వెళ్ళిన అర్జునుడిని చూసి, గాంధీవధారివి, కర్ణుడి నుండి నన్ను కాపాడలేని నీ గాంధీవమెందుకు అని గాంధీవాన్ని తూలనాడుతాడు ధర్మరాజు. తన గాంధీవాన్ని ఎవరైనా తూలనాడితే వారికి మరణదండన విధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. అదే విషయాన్ని శ్రీకృష్ణుడికి చెప్పి ధర్మసంకటంలో పడ్డానని తరుణోపాయం చెప్పవలసిందిగా వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మనకంటే పెద్దవారిని ఏకవచన ప్రయోగం చేసినా నిందించినా అది వారికి మరణదండనతో సమానమని, ధర్మరాజుని ఏకవచన ప్రయోగం చేసినచో నీ చంపేస్తాను అన్న ప్రతిజ్ఞ నెరవేరుతుందని చెబుతాడు. అంత మాట అన్న తర్వాత నేను బ్రతికి ఉండి అనవసరం కదా అని అంటాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, పరనింద ఎంత పాపమో ఆత్మస్తుతి కూడా అంతే పాపమని పరనింద చేస్తూ ఆత్మస్తుతి చేసుకోవాల్సిందిగా చెప్తాడు. కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడు ఏమి చెప్తారండి? పరనింద, ఆత్మస్తుతి.